ఎమ్మిగనూరు పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పిస్తూ నివాళులర్పించారు. రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం విభజన కీలక పాత్రను వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయులని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దేవకి జనార్దన్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అంజలి రవి, జిల్లా సెక్రటరీ తక్కుశీల బాలాజీ శెట్టి, చెరుకు రమేష్, రాఘవేంద్ర, మొబైల్ సెంటర్ ప్రొపరేటర్ కుమార్ శెట్టి, మురళీ జ్యువెలర్స్ రాజశేఖర్ శెట్టి, ఆర్యవైశ్య సంఘం నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మళ్ళీ మా ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మహానుభావుల విగ్రహాలలో ఈరోజు 58 రోజులు నిరాహార దీక్షని ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడికి 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని పెట్టి దానికి పేరు ఏం పెట్టారు? స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటూ ఈరోజు ఆ యొక్క విగ్రహాన్ని పెట్టి వారిని స్మరించుకోవడం, వారిని గుర్తించుకోవడం. త్యాగం అనేది చాలా గొప్పది. కానీ ఆ త్యాగాన్ని ఇక్కడున్న మనం కానీ ఇక్కడ ఉన్నటువంటి మనందరితో పాటు ఎవరు త్యాగం చేసినా ఏదో ఒక వాళ్ళ స్వలాభం కోసమో, సొంత పని కోసమో, లేకపోతే ఏదైనా వారికి స్వలాభంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి త్యాగం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు కలియుగంలో. మరి ఈరోజు ఒక వ్యక్తి అందరికంటే అన్నిటికంటే కఠినమైనటువంటి పరిస్థితి ఏమిరా అంటే ఏదైనా త్యాగం చేయొచ్చు కానీ ప్రాణాలు త్యాగం చేయడం అనేది అసంభవం. అటువంటి కార్యక్రమాన్ని భాషా ప్రవిక్త రాష్ట్రాలు అన్నప్పుడు తెలుగు భాషని, ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించాలని చెప్పి ఆ రోజుల్లో అమరజీవైనటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావుణ్ణి మనం స్మరించుకోకపోతే మనకంటే ఇంకా దౌర్భాగ్యం కానీ ఇంతకంటే దౌర్భాగ్యం ఏముండదు. మరి ఈరోజు గుర్తించడమే కాదు, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించిన విశ్వవిఖ్యాతుల సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి మన వయసులంతా తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఆయన వయసులకు ఒకటే సొంతం కాదు. ఆయన ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 120వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ సభాముఖంగా మన పొట్టి శ్రీరాములు విగ్రహంలో ఎమ్మెల్యే సర్కిల్లో ఏ సర్కిల్ అయినా డిసైడ్ కాలేదు, పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మా ఆర్యవైశ్యం గుర్తించి మా పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీవాసి జయవాసి. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడ ఎమ్మెనూరు కర్నూలు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఈయన పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఘనంగా నివాళులర్పించి పూలమాలలతో సత్కరించడం